మనమందరము కోరుకునేది ఒక్కటే గౌరవం. డబ్బు లేకపోయినా, అందం లేకపోయినా మనిషికి గౌరవం ఉంటే సమాజంలో అతనికి ఒక ప్రత్యేక స్థానం అనేది ఉంటుంది. కానీ కొందరు ఎంత మంచిగా ఉన్నా, ఎంత సహాయం చేసినా ఇతరుల నుంచి గౌరవం పొందలేరు. కొన్నిసార్లు మనల్ని పట్టించుకోని వారు మన విలువను గుర్తించిన వారు కూడా ఉంటారు. అలాంటి సమయంలో చాణక్యుడు చెప్పిన కొన్ని అద్భుతమైన సూత్రాలు మన జీవితాన్ని మార్చగలవు. ఈరోజు నీకు గౌరవం ఇవ్వలేని వారు కూడా నీ వెంట పడేలా చేసే 10 శక్తివంతమైన చాణక్య నీతి సూత్రాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. రహస్యం నంబర్ 1, నిన్ను నువ్వు గౌరవించుకో. మొదట చాణక్యుడు చెప్పిన మొదటి సూత్రం ఇదే. ప్రపంచం నిన్ను గౌరవించాలంటే ముందు నువ్వు నిన్ను విలువ తెలుసుకోవాలి. ఎప్పుడూ ఇతరుల ఆమోదం కోసం ఎదురు చూసే వ్యక్తిని ఎవరు సీరియస్‌గా తీసుకోరు. నువ్వు నీ నిర్ణయాలపై నమ్మకం ఉంచినప్పుడు నీ మాటలకు విలువ వస్తుంది. నిన్ను నువ్వు చిన్న చూపు చూడడం మానేస్తే ఇతరులు కూడా నిన్ను చిన్న చూపు చూడలేరు. ఇక రహస్యం నంబర్ 2, అందరికీ అందుబాటులో ఉండవద్దు. చాణక్యుని ప్రకారం ఎప్పుడూ అందుబాటులో ఉండే వ్యక్తిని ప్రజలు విలువ ఇవ్వరు. నువ్వు పిలిచిన వెంటనే వస్తే, అడిగిన వెంటనే ఒప్పుకుంటే క్రమంగా నీ ప్రాముఖ్యత తగ్గిపోతుంది. కొన్నిసార్లు లేదు అని చెప్పడం కూడా ఒక కళ. నీ సమయం విలువైనదని ఇతరులకు కూడా తెలియాలి. నీ గైర్హాజరు వాళ్ళకి నీ విలువను గుర్తు చేస్తుంది. ఇక రహస్యం నంబర్ 3, తక్కువ మాట్లాడి ఎక్కువ చెయ్యి. చాణక్యుడు చెప్పినట్లుగా మాటలతో కాదు, పనులతో నీ వ్యక్తిత్వాన్ని నిరూపించు. ఎక్కువగా మాట్లాడేవారిని ప్రజలు త్వరగా మర్చిపోతారు. కానీ నిశ్శబ్దంగా పనిచేసే ఫలితాలు చూపించే వ్యక్తిని అందరూ గుర్తించుకుంటారు. నీ విజయమే నీ గురించి మాట్లాడనివ్వు. ఇక రహస్యం నంబర్ 4, భావోద్వేగాలపై నియంత్రణ కలిగి ఉండాలి. కోపం, బాధ, నిరాశ ఇవి అందరికీ వస్తాయి. కానీ తెలివైన వ్యక్తి వాటిని బయట పెట్టడు. నిన్ను రెచ్చగొట్టే వారిపై కోపం చూపిస్తే నువ్వు వారి చేతిలో బలహీనుడు అవుతావు. ప్రశాంతంగా ఉండగలిగిన వ్యక్తిని అందరూ గౌరవిస్తారు. ఎందుకంటే అతడు తనపై తాను నియంత్రణ కలిగి ఉంటాడు కాబట్టి. ఇక రహస్యం నంబర్ 5, నీ లక్ష్యాలపై దృష్టి పెట్టు. చాణక్యుడు చెప్పిన ఒక గొప్ప సూత్రం ఏమిటంటే, లక్ష్యం లేని వ్యక్తికి విలువ ఉండదు. ఎప్పుడూ ఇతరుల గురించి ఆలోచించే బదులు నీ ఎదుగుదలపై దృష్టి పెట్టు. నువ్వు విజయం సాధించడం ప్రారంభించినప్పుడు నిన్ను పట్టించుకోని వాళ్ళే నీ గురించి మాట్లాడటం మొదలు పెడతారు. ఇక రహస్యం నంబర్ 6, ప్రతి ఒక్కరిని సంతోషపెట్టే ప్రయత్నం చేయవద్దు. ఇది జీవితంలో చాలా ముఖ్యమైన విషయం. అందరికీ నచ్చాలని ప్రయత్నించే వ్యక్తి చివరకు ఎవరికీ నచ్చడు. నీ సూత్రాలు, నీ విలువలు, నీ పరిమితులు ఉండాలి. అవసరమైతే కాదు అని చెప్పగల ధైర్యం కూడా ఉండాలి. నీ వ్యక్తిత్వానికి నువ్వే విలువ ఇస్తే ప్రపంచం కూడా నీకు విలువ ఇస్తుంది. ఇక రహస్యం నంబర్ 7, రహస్యాలను అందరికీ చెప్పకూడదు. చాణక్యుడు స్పష్టంగా హెచ్చరించాడు, నీ బలహీనతలను, నీ ప్రణాళికలను, నీ వ్యక్తిగత విషయాలను అందరితో పంచుకోవద్దు అని. ప్రజలు నిన్ను అర్థం చేసుకోవడానికి కాకుండా కొన్నిసార్లు ఉపయోగించుకోవడానికి ప్రయత్నిస్తారు. నీ జీవితంలోని ముఖ్యమైన విషయాలను నీ దగ్గరే ఉంచుకో. రహస్యాన్ని కాపాడగలిగిన వ్యక్తి శక్తివంతుడవుతాడు. ఇక రహస్యం నంబర్ 8, నీ విలువను పెంచే నైపుణ్యాలను నేర్చుకోవాలి. ప్రపంచం ప్రతిభను గౌరవిస్తుంది. నీకు ప్రత్యేకమైన జ్ఞానం లేదా నైపుణ్యం ఉంటే ప్రజలు సహజంగానే నిన్ను గౌరవిస్తారు. రోజుకు కొద్దిసేపైనా కొత్త విషయాలు నేర్చుకో. ఎంత ఎక్కువ నేర్చుకుంటే అంత ఎక్కువ విలువ పెరుగుతుంది. ఇక రహస్యం నంబర్ 9, అవసరమైనప్పుడు దూరంగా వెళ్ళడం నేర్చుకోవాలి. కొన్ని సంబంధాలు, కొన్ని స్నేహాలు మన విలువను తగ్గిస్తాయి. అలాంటి చోట ఉండటం కన్నా ప్రశాంతంగా దూరంగా వెళ్ళటం మంచిది. నీ లేని లోటు తెలిసినప్పుడు మాత్రమే కొందరు నీ విలువను గుర్తిస్తారు. ప్రతి పోరాటంలో గెలవడం అవసరం లేదు. కొన్నిసార్లు దూరంగా నడవడం కూడా ఒక విజయమే. ఇక రహస్యం నంబర్ 10, నీ జీవితాన్ని విజయవంతంగా మార్చుకోవాలి. చాణక్యుని చివరి మరియు అత్యంత శక్తివంతమైన సూత్రం కూడా ఇదే. ప్రజలకు సమాధానం చెప్పడానికి ప్రయత్నించకు, నీ విజయంతో సమాధానం ఇవ్వు. నిన్ను తక్కువగా చూసిన వారు నీ ఎదుగుదలను చూసి ఆశ్చర్యపోతారు. నిన్ను గౌరవించిన వారు కూడా నీతో మాట్లాడాలని కోరుకుంటారు. విజయం అనేది ప్రతీకారం కాదు, అది నీ విలువను ప్రపంచానికి చూపించే ఉత్తమ మార్గం. గౌరవం అడిగితే రాదు, గౌరవం సంపాదించుకోవాలి. నిన్ను నువ్వు గౌరవించుకో. నీ సమయాన్ని విలువైనదిగా భావించు. నీ లక్ష్యాలపై దృష్టి పెట్టు.
నీ విజయాన్ని నీ తరపున మాట్లాడనివ్వు. చాణక్యుడు చెప్పిన ఈ 10 సూత్రాలను జీవితంలో అమలు చేస్తే నిన్ను పట్టించుకోని వారు కూడా ఒకరోజు నీ విలువను గుర్తిస్తారు. నిన్ను నువ్వు మార్చుకోగలిగిన వ్యక్తిని ప్రపంచంలో ఎవ్వరూ ఆపలేరు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని చాణక్య నీతి వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. లో అత్యంత చేదు నిజం ఏమిటంటే, మంచి విషయాలు ఎప్పుడూ సులభంగా దొరకవు. ఎవరైనా మీతో సంబంధం కొనసాగించాలని అనుకోకపోతే వారి జీవితానికి మీరు స్వయంగా దూరం కావడం మంచిది. ఎందుకంటే కాలమే వారికి మీ విలువను, మీకు సహనాన్ని నేర్పుతుంది. జీవితం జీవించాలంటే కష్టాలను ఎదుర్కోవాలి. ఎందుకంటే కాలిపోయిన తర్వాత నొప్పి కూడా అనిపించదు. ప్రతి వారిని సంతోషపెట్టడం అనేది త్రాసులో కప్పను కూర్చోబెట్టినట్లే. ఒకదాన్ని కూర్చోబెడితే మరొకటి దూకిపోతుంది. మీతో వాదించే వారిని కాదు, మీ వెనక కుట్రలు చేసేవారిని జాగ్రత్తగా గమనించండి. ఈ ప్రపంచంలో ఎవరితోనూ మిమ్మల్ని మీరు పోల్చుకోకండి. అలా చేస్తే మీరే మిమ్మల్ని అవమానించుకున్నట్లు అవుతుంది. కానీ సంతోషంగా ఉండే వ్యక్తి ఒకరోజు తప్పకుండా విజయవంతమవుతాడు. మీ నవ్వుకు మీరే యజమానిగా మారిన రోజు మిమ్మల్ని ఎవరూ ఏడిపించలేరు. ఈరోజు మిమ్మల్ని ఎగతాళి చేసే వారే రేపు మీ ఉదాహరణను చెబుతారు. ప్రపంచం చెడిపోయిందని చెప్పే ముందు మనలోని లోపాలను సరిదిద్దుకోవాలి. ఒక నెలలో ఏమి జరుగుతుందో ఆలోచించకండి. 24 గంటల్లో ఏమి చేయగలమో ఆలోచించండి. ఎవరైనా మీ వల్ల ప్రయోజనం లేకపోయినప్పుడు వారి అసలు స్వభావం బయటపడుతుంది. ఒక నిమిషంలో జీవితం మారదు, కానీ ఒక నిమిషం ఆలోచించి తీసుకున్న నిర్ణయం జీవితాన్ని మార్చేస్తుంది. మూర్ఖుడితో వాదించడం అంటే చెంపపై కూర్చున్న దోమను కొట్టినట్లే. దోమ చనిపోతుందో లేదో తెలియదు, కానీ చెంపకు దెబ్బ మాత్రం తగులుతుంది. స్నేహం లేదా బంధుత్వంలో అప్పుగా అంతే డబ్బు ఇవ్వండి. అది తిరిగి రాకపోయినా మర్చిపోగలిగే అంత. లేకపోతే డబ్బు కూడా పోతుంది, బంధం కూడా పోతుంది. నిజమైన మనిషి మాటలు ఎప్పుడూ చేదుగానే అనిపిస్తాయి. ఎవరికైనా విలువ ఇవ్వాలంటే వారు బ్రతికుండగానే ఇవ్వాలి. చనిపోయిన తర్వాత శత్రువులు కూడా చాలా మంచి వ్యక్తి అని అంటారు. మీ వెనుక మాట్లాడే వారి మాటలను పట్టించుకోకండి. ఎందుకంటే వారు ఇప్పటికే మీకంటే వెనకే ఉన్నారని అర్థం. నా జీవితంలోని 3 పెద్ద తప్పులు: అందరినీ చాలా త్వరగా నమ్మడం, అందరి గురించి నాకంటే ఎక్కువగా ఆలోచించడం, ఎవరికీ మోసం చెయ్యకపోవడం. అదృష్టం, భార్య ఇద్దరూ కొన్నిసార్లు ఇబ్బంది పెడతారు, కానీ ఒకసారి తోడైతే జీవితాన్ని పూర్తిగా మార్చేస్తారు. జీవితాన్ని మీ పద్ధతిలో ఆస్వాదించండి. అందరినీ సంతోషపెట్టాలనే ప్రయత్నంలో సింహం కూడా సర్కస్లో నాట్యం చేయాల్సి వస్తుంది. కొంతమందిని వదిలేయడం అవసరం అవుతుంది. ఎందుకంటే మనం వారిని వదలకపోతే వారు మనల్ని ప్రశాంతంగా జీవించనివ్వరు. అహంకారమైన, సమాజ ఒత్తిడి అయినా ఎక్కువ భారాన్ని మోసేవారు చివరికి మునిగిపోతారు. 2 పాత్రలు పోషించే వ్యక్తి చివరికి ఏ పాత్రకు పనికిరాడు. సంతోషంగా ఉండాలంటే స్వార్థపరులను ఫోన్లోనే కాదు, జీవితంలో నుంచే బ్లాక్ చేయండి. మోసం ఎప్పుడు చనిపోదు. ఈరోజు మీరు ఇస్తే రేపు మీకు తిరిగి వస్తుంది. ఈ ప్రపంచానికి అబద్ధాలే ఎక్కువగా నచ్చుతాయి. చిన్న సత్యం చెప్పినా చాలా మంది దూరం అవుతారు. తప్పు తప్పే. మౌనంగా ఉండి మంచివాడిగా కనిపించడం కంటే నిజం చెప్పి చెడ్డవాడిగా కనిపించడం మంచిది. నిజమైన బంధాన్ని అనుభవించిన వారే ఏడుస్తారు. అవసరం కోసం బంధాలు పెట్టుకునే వారికి సిగ్గు కూడా ఉండదు, కన్నీరు కూడా ఉండదు. మనతోనే ఉంటూ మనపై అసూయ పడే వాళ్ళు కూడా ఈ ప్రపంచంలో ఉన్నారు. కొందరు జీవితంలోకి ఎప్పటికీ వెళ్ళరనిపిస్తూ వస్తారు, కానీ ఎప్పుడూ లేనట్టే వెళ్ళిపోతారు. జీవితంలో చివరి పేజీ కోసం నేను ఎదురు చూస్తున్నాను, ఎందుకంటే చివరికి అన్నీ బాగానే అవుతాయని అంటారు. చిన్నప్పుడు కథలు విని నిద్రపోయేవాళ్ళం. ఇప్పుడు మన కథల్ని తలుచుకొని ఏడుస్తూ నిద్రపోతున్నాం. మన జీవితమే అనుకున్న వాళ్ళు ఎందుకు వదిలి వెళ్ళిపోతారో అర్థం కాదు. మనతో ఉండి కూడా మన వాళ్ళు కాని వారి నుంచి దూరంగా ఉండటం మంచిది. ఎక్కువ ఎంపికలు ఉన్నవారు ఒకరి భావాలను అర్థం చేసుకోలేరు. మీరు ఎంత మంచిగా ఉన్నా అందరూ మిమ్మల్ని అర్థం చేసుకోరు. నవ్వుతున్న ముఖం వెనుక ఎన్నో బాధలు దాగి ఉంటాయి. జీవితాంతం ఉంటాననే మాట ఇచ్చిన వారే ఒక్క క్షణంలో వదిలి వెళ్ళిపోతారు. కుటుంబం అంటే కేవలం కలిసి ఉండటం కాదు, ప్రేమ, గౌరవం, పరస్పర శ్రద్ధతో ఏర్పడేదే కుటుంబం. మిమ్మల్ని మీరు బలంగా మార్చుకోండి. ప్రపంచంలోని ఏ పరిస్థితి కూడా మీ మనశ్శాంతిని దెబ్బతీయలేని స్థితికి చేరుకోండి.
జీవితంలో సంతోషంగా ఉండాలంటే ఇతరుల మాటలను పట్టించుకోవడం తగ్గించండి. మీ ఆలోచనలు అందంగా ఉంటే ప్రపంచమంతా అందంగా కనిపిస్తుంది. శరీర సౌందర్యం కన్నా మాటల సౌందర్యం గొప్పది. ఎందుకంటే మనుషులు ముఖాన్ని మర్చిపోతారు కానీ మాటలని ఎప్పటికీ మరిచిపోరు. ఆలస్యం మెల్లగా మన జీవితాన్ని నాశనం చేస్తుంది. విజయం తలుపు తెరవాలంటే కష్టపడి పనిచేసే తాళం చెవి అవసరము. విజయం సాధించిన వారు గోల చేయరు. వారు నిశ్శబ్దంగా కష్టపడతారు. బాధ్యత అనే ఔషధం ఒక్కసారి తాగితే జీవితాంతం అలసిపోనివ్వదు. ప్రేమను మీ పనితో, దేవుడితో పెట్టుకోండి. ఎందుకంటే ఈ 2 ఎప్పుడు మోసం చెయ్యవు. మౌనం ఒక సాధన. ఆలోచించి మాట్లాడడం ఒక కళ. ప్రతి విషయం నెమ్మదిగా ముగుస్తుంది కానీ అది ఒక్కసారిగా జరిగినట్లే అనిపిస్తుంది. ఎప్పుడూ నిరాశ చెందకండి. జీవితం ఎప్పుడైనా అద్భుతమైన మలుపు తీసుకోవచ్చు. ప్రపంచంలో అత్యంత ఖరీదైనది నమ్మకం. దాన్ని సంపాదించడానికి జీవిత కాలం పడుతుంది. కోల్పోవడానికి ఒక్క క్షణం చాలు. పెద్దరికం పదవితో రాదు, సంస్కారంతో వస్తుంది. వయస్సు కాదు, బాధ్యతలే మనిషిని పరిపక్వడిని చేస్తాయి. మీరు మౌనంగా ఉండటం వల్ల ఎవరికి తేడా లేకపోతే, మీరు మాట్లాడడం వల్ల కూడా వారికి తేడా ఉండదు. విజయం అంటే గమ్యం కాదు, ప్రయాణం. ఎందుకంటే గమ్యానికి చేరుకున్న తర్వాత ఎలాంటి నిధి ఎదురు చూడదు. సంబంధాలు విశ్వాసంతో నిలబడతాయి, ప్రేమతో బలపడతాయి, గౌరవంతో చిరస్థాయిగా మారతాయి.